వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు పెడిట్రిషియన్ ఇంకా నెనటాలజీ స్పెషలిస్ట్ భవానీ దీప్తి గారు. సో మ్యామ్ని అడిగి, మన ఇంట్లో బుజ్జులు ఉన్నప్పుడు వాళ్ళని టేక్ కేర్ చేయడం చాలా కష్టం కదా, దట్ టు న్యూ బోర్న్ బేబీస్ ఉన్నప్పుడు అంబలికల్ కార్డ్ అంటారంటే బొడ్డు తాడు తో ఉన్నప్పుడు బేబీని అసలు తనని ఎలా టేక్ కేర్ చేయాలి, ఎలా చూసుకోవాలని అందరికీ తెలీదు. ఈ విషయం గురించి మాట్లాడదాము. నమస్తే అండి. నమస్తే. సో ఇప్పుడు ఈ జనరేషన్కి మదర్స్ కానీ లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ కానీ ఉండి చూసుకునే సిచ్యువేషన్ ఉండట్లేదు. సో యంగ్ మదర్స్లో చాలా డౌట్స్ ఉంటున్నాయి. అసలు నా బేబీకి మిల్క్ ఫీడ్ చేస్తున్నాము, పాలు సరిపోతున్నాయా లేదా అని చెప్పి, బేబీకి అసలు పాలు సరిపోతున్నాయా లేదు, తనకు ఆకలి తీరుతుంది అని అసలు ఎలా తెలుస్తుంది వాళ్ళకి? సో ఈ క్వశ్చన్ చాలా కామన్గా మమ్మల్ని అడిగే క్వశ్చన్ అండి. అండ్ ప్రతి ఫస్ట్ టైం మదర్లో ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అనేది వస్తుంది. సో స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ డే, పుట్టిన వెంటనే కూడా తల్లికి నార్మల్గా హర్ బాడీ ఈజ్ ప్రోగ్రామ్ టు ప్రొడ్యూస్ మిల్క్. సో ఈ మిల్క్ ప్రొడ్యూస్ అవడం అనే ఇనిషియల్ స్టేజెస్ ఫస్ట్ నుంచే, అంటే లాస్ట్ 3 months ఆఫ్ హర్ ప్రెగ్నెన్సీ నుంచే, ఈవెన్ బిఫోర్ ద బేబీ ఈస్ బోర్న్ స్టార్ట్ అయిపోతుంది. సో అది ఇట్ ఈస్ అ న్యాచురల్, వెరీ న్యాచురల్ రిఫ్లెక్స్ దట్ కెన్ హ్యాపెన్ ఇన్ అ మదర్ హూ ఇస్ గోయింగ్ టు గివ్ బర్త్. సో పుట్టిన వెంటనే బేబీకి తన దగ్గరే ఉన్నట్టయితే, ఏ ఇబ్బందులు లేకుండా తన దగ్గరే ఉన్నట్టయితే, ఫీడింగ్ స్టార్ట్ చేయడం కనుక జరిగిపోతే ఆటోమేటిక్గా మిల్క్ ప్రొడ్యూస్ అయిపోతుంది. సో అందరి మనసులో వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, నా బేబీకి నేను ఇస్తున్న పాలు తనకి సరిపోతున్నాయా లేదా, మాటికి ఏడుస్తున్నాడు, సరిపోతుందా లేదా. సో ఈ క్వశ్చన్ని మనం కొన్ని కోణాల్లో చూస్తాం. మెయిన్గా ఫస్ట్ చెక్ చేసుకునేది బేబీ యొక్క బరువు ఎట్లా ఉంది. ఇనిషియల్గా ఏ బేబీ అయినా పుట్టిన వెయిట్కి అరౌండ్ 10% బరువు తగ్గుతారు. సో ఫస్ట్ 10 రోజుల్లో బరువు తగ్గి 10వ రోజు కల్లా యూజువల్గా వాళ్ళ బర్త్ వెయిట్కి వచ్చేస్తారు. సో ఫస్ట్ 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు బరువు తగ్గిపోతే బేబీకి నా పాలు సరిపడట్లేదేమో అనే ఆలోచించే మదర్సే అందరూ కూడా. సో అలాంటప్పుడు ఎట్లా మనకు తెలుస్తుందంటే, సరిగ్గా పాలు సరిపోయిన బేబీ అట్లీస్ట్ 6 to 8 times యూరిన్ పోవడం, అరౌండ్ 4 to 6 times మోషన్ పోవడం ఉంటుంది. అండ్ పాలు తాగినాక కొంచెం సేపు 1 గంటన్నర 2 గంటలు అట్లా పడుకోవడము ఉంటుంది. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే, పాలు తాగిన వెంటనే మోషన్ కానీ యూరిన్ కానీ వెళ్తే కడుపు కాలేకపోతే మళ్ళీ అడగచ్చు పాలు. సో ఈ సైకిల్ అంతా సెట్ అవ్వటానికి దాదాపు ఒక 1 week 10 days అన్నా కూడా పడుతుంది జనరల్గా. రెండో విషయం ఏంటంటే, బరువు ఎలా ఉంది. ఫస్ట్ ఇనిషియల్గా బరువు తగ్గిపోతుంది, తర్వాత నుంచి బరువు పెరగడం అనేది స్టార్ట్ అయిందా లేదా అనేది మేము చెక్ చేసుకుంటాం. ఓకే. థర్డ్ థింగ్ వచ్చేసేసి, తల్లిని చూస్తే తల్లికి పాలు సరిపోతున్నాయా లేదా, ప్రొడక్షన్ అనేది సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ తను బేబీ గురించి ఆలోచించిన, ఆర్ బేబీ తన దగ్గరకు వస్తున్నా, ఆర్ బేబీకి ఫీడింగ్ టైం అయిందని బేబీ ఏడుస్తున్నా కూడా, బేబీ ఆలోచన, బేబీ సౌండ్, బేబీ స్మెల్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్, ఏదైనా కావచ్చు. అలా జరిగినప్పుడు తనకి ఫుల్గా అనిపించడం, హెవీగా అనిపించడం, పాలు నిండిపోయి, అంటే పాలు ప్రొడ్యూస్ అవుతున్నాయని అర్థం. ఓకే. సో ఓవరాల్గా డైరెక్ట్ ఎస్టిమేట్ ఏంటి అంటే, బరువు పెరుగుతున్నారా లేదా అనేది ఒక డైరెక్ట్ ఎస్టిమేట్ మనకి. సో బరువు చెక్ చేసుకుంటే సరిపోతుంది. కానీ అలా అని చెప్పేసి ప్రతిరోజు బరువు చెక్ చేసుకోవడం కూడా చాలా టెన్షన్కి గురి చేస్తుంది. సో సమ్ టైమ్స్ ఫీడ్ ఇచ్చినాక చేయొచ్చు, సమ్ టైమ్స్ మోషన్ వెళ్ళిపోయినాక చేయొచ్చు. సో ఇట్ ఈస్ వెరీ 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 వేరీడ్. అందుకే వీ టెల్ అవర్ పేషెంట్స్, ఎవరిని కూడా, అమ్మ రోజు దయచేసి మీరు బరువు చెక్ చేయొద్దండి. స్పెసిఫిక్ సెట్ ఆఫ్ పేషెంట్స్లో, బేబీస్లో చెప్తాం, ఒక 1 week తర్వాత బరువు చెక్ చేద్దాము, ఈ పద్ధతులన్నీ పాటించండి, ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఓకే ఇవి చేస్తే బెటర్ అయిపోతుంది, 1 week తర్వాత చూద్దాము అని అట్లా మానిటర్ చేస్తాం తప్ప రోజు బరువు చెక్ చేసుకోవటం అనేది కరెక్ట్ కాదు, అవసరం లేదు ఇన్ఫ్యాక్ట్. ఓకే. అండ్ పుట్టినప్పుడు పిల్లలకి మిల్క్ మాత్రమే కాకుండా ఏదన్నా ఇవ్వచ్చు అన్నప్పుడు హనీ ఇవ్వచ్చా? హనీ కానీ. సో వీటిని ప్రీలాక్టియల్ ఫీడ్స్ అంటామండి. సో అంటే ప్రీలాక్టియల్, బిఫోర్ లాక్టేషన్, బిఫోర్ మిల్క్ ఇవ్వడం అనేది, పుట్టిన వెంటనే పాలు రావు కదా అనేసి కొంతమంది డెక్స్ట్రోజ్ వాటర్ కలపడం, అంటే షుగర్ వాటర్ ఇవ్వడం, ఆర్ హనీ ఇవ్వటం. ఓకే. ఇంకొంతమంది ప్యాకెట్ పాలే ఇవ్వటం, కొంతమంది పాలు తల్లికి సరిపోకపోతే ఫార్ములా దొరకని పక్షంలో కొంతమంది
ఒకనొక టైంలో ప్యాకెట్ పాలు కూడా ఇచ్చిన సందర్భాలు, కొంచెం కొంచెం అట్లా తాపించిన సందర్భాలు. ఇంకా స్వీట్గా ఉంటాయని గాడిద పాలు తాగించడం, అయ్యయ్యో, మేక పాలు తాగించడం, ఇట్లా చాలా చాలా ఉన్నాయి రకరకాలు. తర్వాత కొద్దిమంది ఏమో ఇంకా ఇంకా కొంచెం తులసి వాటర్ తాగిష్టం, తులసి నీళ్ళైతే చాలా ప్యూర్గా ఉంటుంది అనేసి. సో రకరకాలుగా ప్రీలాక్టియల్ ఫీడ్స్ అనేది ఒక్కొక్క ప్లేస్లో పెద్దవాళ్ళని బట్టి అట్లా రకరకాలుగా ఇవ్వడం జరుగుతూ ఉంది. కొంతమంది ఇస్తున్నారు ఇప్పటికీ, బట్ చాలా మందిని మటుకు మేము చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలాగా చేసి చేయటం వల్ల చాలా మార్పు వచ్చింది. సో ఫస్ట్ 6 months ఇట్ ఈస్ వెరీ క్లియర్. WHO అండ్ ఆల్ ద ఆర్గనైజేషన్స్, యూనిసెఫ్ అయినా, WHO అయినా, మన IAP అంటే ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అయినా, నేషనల్ నియోనటాలజీ ఫోరం అయినా, ఎవరైనా కూడా చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ 6 months ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఓన్లీ మదర్స్ మిల్క్. దట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ అ మదర్ కెన్ గివ్ టు హర్ బేబీ. లైఫ్ లాంగ్ ఉండిపోయే గిఫ్ట్ అది. సో మందులు వాడచ్చా అనేది నెక్స్ట్ క్వశ్చన్. మందులు ఆర్ సప్లిమెంట్స్ మీ డాక్టర్, పీడియాట్రిషియన్ కానీ డాక్టర్ కానీ చెప్తే దాని ప్రకారం వాడడమే బేబీస్కి సేఫ్. ఓకే ఓకే. అండ్ ఎప్పుడెప్పుడు స్నానం చేయించాలి? జనరల్గా మార్నింగ్ టైమ్స్లో చేస్తూ ఉంటారు. అసలు వాట్ ఈస్ ద కరెక్ట్ టైం బేబీకి స్నానం చేయించడం? సో పుట్టిన వెంటనే స్నానం అయితే యాక్చువల్గా చేయించాల్సిన అవసరం లేదు. నా కళ్ళ ముందే నేను చిన్నగా ఉన్నప్పుడే చిన్నపిల్లల్ని చూస్తే పుట్టిన వెంటనే బేబీకి వర్నిక్స్ అనేది ఉంటుంది. మదర్ టమ్మీలో మదర్ కడుపులో బేబీ ఉన్నప్పుడు ఆ వర్నిక్స్ అనేది బేబీ బాడీ చుట్టూ ఉంటుంది, స్కిన్ పైన మొత్తం. సో అది బేబీకి చాలా రకాలుగా ప్రొటెక్షన్ ఇస్తుంది. లోపల కదులుతున్నప్పుడు దెబ్బ తగలకుండా అది ప్రొటెక్ట్ చేస్తుంది. ఒకసారి బేబీ బయటికి వచ్చేసినాక, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెదరే తీసుకోండి, ఎంత చల్లగా ఉంది బయట, లాస్ట్ 2 weeks నుంచి ఇంత వర్షం పడుతుంది. సో వెంటనే చిన్న బేబీకి బయటికి రాగానే ఏమవుతుంది, ఒళ్ళంతా చల్లబడిపోతుంది. తను బేబీ ఒక వార్మ్ ఎన్వైరన్మెంట్ నుంచి వస్తారు, బయటికి రాగానే చల్లగున్న ప్రదేశంలోకి వస్తే ఒంట్లో ఉన్న హీట్ మొత్తం పోతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో బేబీ బరువు పెరగరు, ఎంత పాలిస్తున్నా కూడా బరువు పెరగరు. ఎనర్జీ మొత్తం బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికే, లోపల వేడి మెయింటైన్ చేయడానికే అయిపోతుంది, ఖర్చు అయిపోతుంది. సో బరువు పెరగలేకపోతారు. సో అందుకని పుట్టిన వెంటనే కాకుండా ఈ అట్లీస్ట్ కార్డ్ పడిపోయాక, అంబ్లికల్ కార్డ్ అంటాం కదా, బొడ్డు పడిపోయినాక, అది ఎండిపోయినాక స్నానం చేయించమని చెప్తాం. అంటే ఒక బేబీ సోప్తో కానీ బేబీ సోప్తో కడిగేసేసి బేబీ లోషన్తో స్నానం చేయించమని చెప్తాం. అప్పటి వరకు సింపుల్గా మన ఇంట్లో ఉన్న సాఫ్ట్ కాటన్ క్లాత్ని గోరువెచ్చటి నీళ్ళలో ముంచేసి పిండేసి నీట్గా పైనుంచి కింద వరకు తుడిచేస్తే చాలు. ఓకే, చిరాగ్గా లేకుండా ఉంటుంది, ఫ్రెష్ గా ఉంటది, పాలు తాగేసి చక్కగా నిద్రపోతారు. సో ఎస్పెషల్లీ ఇట్లాంటి ఎన్వైరన్మెంట్ లో వాళ్ళు తీసుకోవాల్సిన ఎక్స్ట్రా కేర్ ఏంటంటే క్యాప్, చేతులకి కాళ్ళకి మిట్టెన్స్, సాక్స్ వేసి బట్టలు వేసి క్లోజ్ చేసి నీట్ గా ర్యాప్ చేసి పెడితే చక్కగా పడుకుంటారు, బరువు కూడా మంచిగా పెరుగుతారు. ఓకే. అండ్ ఈ స్నానం చేయించిన తర్వాత అసలు వాళ్ళకి ఎలాంటి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కానీ, చాలా అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి బేబీ సోప్స్ అనేవి, ఎలాంటివి యూస్ చేస్తే మంచిది? ఎస్. సో మన స్కిన్ కి, అంటే పెద్దవాళ్ళకున్న స్కిన్ కి చిన్న పిల్లలకున్న స్కిన్ కి చాలా వ్యత్యాసం ఉంటుంది. మనకుండే లేయర్స్ లో వాళ్ళకి ఒక 15% కూడా ఉండవు, చాలా జస్ట్ 2 layers మట్టుకే ఉంటాయి. అసలు పట్టుకుంటే అమ్మో ఎంత భయం వేస్తూ ఉంటది. ఎగ్జాక్ట్లీ, చాలా డెలికేట్ గా ఉంటది స్కిన్. సో మనం వాడే ప్రోడక్ట్స్ కి వాళ్ళ వాడే ప్రోడక్ట్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ బేబీ స్కిన్ pH ఫ్రెండ్లీ సోప్స్ అంటాం. అంటే ఆ pH ఎంత ఉంటుంది, 5.5 ఉంటుంది. అలా ఉన్న సోప్స్ ని మనం ఎంచుకోవాలి. సో అట్లా వాడినప్పుడే బేబీకి మాయిశ్చర్ అనేది, అంటే స్కిన్ లో ఉన్న మాయిశ్చర్ అనేది రీటైన్ అవ్వాలి, అంటే స్కిన్ డ్రై అయిపోకూడదు. ఎక్కువ సోప్ పెట్టి కడిగేసాం అనుకోండి మన స్కిన్ డ్రై అయిపోతుంది కదా, అట్లా వాళ్ళ స్కిన్ లో మాయిశ్చర్ సప్పుల్ గా ఉండాలి. బేబీ స్కిన్ ఎప్పుడైనా డ్రై అయిపోతే స్కేలీ అయిపోయి ర్యాష్ లాగా వచ్చి, మరీ ఎక్కువ స్కేలీ అయిపోతే బ్లడ్ కూడా రావచ్చు బేబీ స్కిన్. సో ఆ మాయిశ్చర్ రీటైన్ చేసేలాగా ఉండాలి జెంటిల్ సోప్స్. సో pH 5.5 ఉండాలి, ఓన్లీ బేబీ స్కిన్ ఫ్రెండ్లీ. సో అలాంటి సోప్స్ చాలానే ఉన్నాయి.
కొన్నిసార్లు కొన్ని ప్రోడక్ట్స్ బేబీకి పడకపోవచ్చు. ఫస్ట్ అయితే మనం చెప్పేది ఆయిల్ మసాజ్. సో ఆయిల్ మసాజ్ చేయడం అనేది బేబీకి చాలా సూతింగ్గా ఉంటుంది, డైజెషన్కి హెల్ప్ అవుతుంది, నిద్ర బాగా పడుతుంది బేబీకి, ఆకలి మంచిగా వేస్తుంది, మోస్ట్ ఇంపార్టెంట్లీ వెయిట్ గెయిన్కి కూడా సహాయం చేస్తుంది. సో ఫస్ట్ ఆయిల్ మసాజ్ చేసేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉన్నాక ఆయిల్ అంతా బాడీలోకి స్కిన్లోకి ఇంకిపోయినాక అప్పుడు స్నానం లూక్ వామ్ వాటర్తో స్నానం చేపించి ఒక బేబీ సోప్తో చేపించేసి బేబీ లోషన్ రాసేసి ఆరిపోయినాక బట్టలు వేసేస్తే చాలు. సో ఇలా స్నానం రోజుకి 2 సార్లు, సో దట్ దే విల్ ఫీల్ ఫ్రెష్. అండ్ తల స్నానం రోజు మార్చి రోజు ఒక బేబీ షాంపూతో. సో ఇలా వాడుతున్నప్పుడు ఏ బ్రాండ్ వాడాలి ఏంటి అనేది చూసుకుంటూ వెళ్ళాలి. ఎందుకు అని అంటే కొన్ని బ్రాండ్స్ పిల్లలకి పడకపోవచ్చు, బేబీ బ్రాండే కానీ కొన్ని పడవు సమ్ టైమ్స్. సో అప్పుడు ఒకసారి మీరు డాక్టర్ని కలిసి, స్కిన్ మీద ర్యాషెస్ చాలా కామన్ పుట్టిన బేబీస్కి ఫస్ట్ 1 వీక్ 2 వీక్స్లో చాలా కామన్గా వస్తాయి. సో అది స్కిన్ ప్రోడక్ట్ వల్ల వచ్చిందా లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లమా, చాలా వరకు కూడా నార్మల్ వేరియంట్స్ అంటాం. అంటే నార్మల్గా వచ్చిపోయే ర్యాషే, దానికి ఏం చెయ్యక్కర్లేదు, వెళ్ళిపోతుంది. సెకండ్ డే వస్తుంది, 4th 5th డేకి వెళ్ళిపోతుంది. దాన్ని ఎరిథిమాటాక్సికమ్ అని అంటాం. దానికి ఏం చేయక్కర్లేదు, చూడడానికి చాలా భయం వేస్తుంది కానీ యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అ ప్రాబ్లం. సో ఏ డౌట్ ఉన్నా యూ హ్యావ్ పీపుల్ టు రీచ్ అవుట్, ఖచ్చితంగా చూపించుకుని దాని ప్రకారం వాడిందే కరెక్ట్. సో మీకు ఇంట్లో న్యూబోర్న్ బేబీ ఉన్నా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, మ్యామ్ ద్వారా వాటన్నిటికి కూడా క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.